అందరికీ నమస్కారం. భారతదేశంలో స్త్రీలు తమ భర్తలు చనిపోతే భార్యలు కూడా అదే మంటల్లో దూకి చనిపోయేవాళ్ళు. కొంతమంది బలవంతంగా కూడా అలా స్త్రీలని చంపేవాళ్ళు అనేసి మీలో చాలామంది చరిత్రలో వినే ఉంటారు. కానీ అందులో వాస్తవమైతే లేదు. బలవంతంగా జరిగినవి చాలా 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 తక్కువ. అలాంటి మరణాలు చివరిగా జరిగింది ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అప్పుడు జరిగిన కొన్ని అకృత్యాల గురించి మీకు ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా అదేవిధంగా విత్ డేట్స్తో సహా మీకు వివరిస్తాను. చాలామంది స్త్రీలు ఇంతకుముందు జౌహర్ చేసుకునేవాళ్ళు, కానీ వాళ్ళు స్వచ్ఛందంగా చేసేవాళ్ళు. అలా ఎందుకు చేసేవాళ్ళు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. అసలు జౌహర్ అంటే ఏంటి? జౌహర్ అంటే స్త్రీలు తమ భర్తలు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో మరణిస్తే వాళ్ళు కూడా ఆ స్త్రీలు తమ భర్తలు పోయిన తరువాత తమ ప్రాణాలను అర్పించేవాళ్ళు అనేసి చెబుతారు. కానీ ఇది మొదటి నుంచి మన దేశంలో జరగలేదు. ఎప్పుడైతే విదేశీ ఆక్రమణదారులు మన దేశంపైకి దండయాత్రలకు వచ్చారో అప్పటి నుండి మాత్రమే జరిగింది. భారతదేశంలో పూర్వం మన రాజుల మధ్యన కూడా యుద్ధాలు జరిగినప్పుడు రాజుల భార్యలు, పిల్లలు, అలాగే రాజ్యంలోని మహిళలు అందరూ కూడా ఇబ్బందులకు గురయ్యేవాళ్ళు కాదు, అలాగే శారీరకంగా అనుభవించేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే ఈ ఇతర దేశస్థులు మన దేశంపై దండయాత్రలు చేసి మన రాజులను ఓడించడంతో పాటు రాజ్యంలోని మహిళలని, పిల్లల్ని ఎత్తికెళ్ళి బానిసలుగా చేసుకునేవాళ్ళు. అలానే కాకుండా వేలంలో ఆ స్త్రీలను అమ్మేవాళ్ళు. ఇలా బానిసలుగా బ్రతకడం ఇష్టం లేక, అలాగే ఈ దుర్మార్గుల చేతిలో నలిగిపోవడం కన్నా చావడమే ఉత్తమం అనుకొని భావించిన స్త్రీలు అదే కాలంలో జౌహర్కి పాల్పడేవాళ్ళు. అలా వచ్చిందే ఈ జౌహర్. చరిత్రలో చూస్తే మొదటిగా రాణి పద్మావతి గారు 75,000 మంది మహిళలతో జౌహర్ చేశారు. ఆ ఆనవాళ్ళు ఇప్పటికీ కూడా మీరు చూడొచ్చు. ఈ జౌహర్లు భారతదేశంలో చాలా ఏళ్ల పాటే కొనసాగింది. లక్షలాది మంది మహిళలు అగ్నికీలలకు ఆహుతయ్యారు. అలాగే ఈ బ్రిటిషర్స్ కాలంలో కూడా ఇది అలానే కొనసాగింది. అంటే ఈ బ్రిటిష్ వాళ్ళ చేతిలో, ఈ ముస్లిం ఆక్రమణదారుల చేతిలో తమ ప్రాణాలు పోవడం కన్నా కూడా ప్రాణం కన్నా కూడా తమ మానమే గొప్పది అని భావించిన స్త్రీలు ఆ విధంగా చేశారు. ఇలాంటి సామూహిక జౌహర్లు చివరిగా మన దేశంలో జరిగింది ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ టైంలో. 1946లో ముస్లింలు జిన్నాకు అనుకూలంగా ఓటు వేశారు. భారతదేశ విభజన కూడా జరిగింది. విభజనను అమలు చేసి హిందువులను నిర్మూలించాలనే ఉద్దేశంతోనే ముందే రూపొందించిన పెద్ద ఎత్తున అల్లర్లైతే అప్పుడు జరిగాయి. హిందూ, సిక్కు మహిళలను ఎత్తికెళ్ళి అత్యాచారాలు జరిగాయి. ఇలాంటి ఘటనలు పంజాబ్, బెంగాల్ అంతటా కూడా జరిగాయి. జూన్ 3, 1947 భారతదేశాన్ని విభజించాలనే ప్రణాళిక అయితే రూపొందించబడింది. వెంటనే దాదాపు 1 కోటి మంది ప్రజలు ఇరువైపులా వెళ్ళడం ప్రారంభించడంతో ప్రజల మార్పిడి అనేది జరిగింది. కొన్ని గ్రామాలైతే ఖాళీ అయిపోయాయి. ఒక మతానికి చెందిన వారు ఇతర మతాల వారిని వధించి అత్యాచారం చేయడం వల్ల మారణహోమం జరిగింది. ఇది 2 వైపులా కూడా జరిగాయి. ఒకే మతం వారిపైన కాదు, 2 మతాల వారిపైన కూడా ఇలాంటి అకృత్యాలు జరిగాయి. వేలాది మంది మహిళలు బహిరంగంగా అత్యాచారానికి గురై అవమానానికి గురయ్యారు. ముస్లింలు హిందూ మహిళల రొమ్ములపై వారి ముస్లిం మత చిహ్నాలని పచ్చబొట్టుగా వేశారు. బలవంతపు మత మార్పిడులను నివారించడానికి చాలామంది మహిళలు వారి కుటుంబాలు తమను కాల్చుకొని లేదా బావులు, నదుల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తద్వారా జల జౌహర్ను పాల్పడ్డారు. ఒక కుటుంబం లేదా ఇరుగు పొరుగు వారు సామూహికంగా బావుల్లో దూకి లేదా తమను తాము నిప్పంటించుకొని బలిదానాలు అయ్యారు. తమ మానం కన్నా ప్రాణం పెద్ద గొప్పది కాదు అనుకున్నారు. మతం మారడం కన్నా చావడమే మేలనుకున్నారు. పట్టుకోవడం, అత్యాచారం, అపహరణ, బలవంతపు మత మార్పిడి ఇది ముస్లింల వికృత క్రీడ. బుటాలియా అనే ఒక సిక్కు సోదరి ఈ దుర్మార్గాలను చూడలేక తాను చనిపోదామని భావించి ఒక బావిలో దూకింది. అయితే అప్పటికే ఆ బావిలో చాలా శవాలైతే ఉన్నాయి. ఆమె మునిగిపోలేదు. ఆ శవాలను చూసిన బుటాలియా ఒక్కసారిగా పెద్దగా కేకలు పెట్టి అరవసాగింది. ఎన్నో రోజుల పాటు ఆ బావిలో కుళ్ళిన శవాల మధ్య జీవోత్సవంలో బతికింది. ఒకరోజు ఒక గ్రామస్తుడు అది చూసి ఆమెను బయటికి తీశాడు. తర్వాత 1947 మార్చి 10 బేవాల్ గ్రామంలో, అంటే రావల్పిండి జిల్లాలో ఉంటుంది, చాలామంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు తమ పరుపులని, మంచాలని కుప్పగా వేసి నిప్పంటించి దానిపైన వాళ్ళు
దూకారు. 1947 మార్చి 15న పాకిస్తాన్లోని రావల్పిండిలో 90 మందికి పైగా సిక్కు మహిళలు ఒకే బావిలో దూకారు. ఆ ప్రాంతంలోని హిందువులు, ముస్లింల దాడికి గురయ్యారు. ఈ సంఘటన ఏప్రిల్ 15న 1947 ఆంగ్ల వార్తాపత్రిక ది స్టేట్స్‌మ్యాన్ ఎడిషన్లో కూడా వచ్చింది. అలాగే ఆగస్టు 26, 1947న దాడికి గురైన శిబిరంలో ఒక పాఠశాల ఉపాధ్యాయుడు తన కుమార్తెను ఒక వ్యక్తి 3 సార్లు గొంతు నిలిపి చంపడానికి ప్రయత్నించాడని, అయితే ఆమె స్పృహ తప్పి కోల్పోయినప్పటికీ ప్రాణాలతో బయటపడింది అనేసి చెప్పారు. చాలామంది మహిళలు తమ మెడ చుట్టూ విషపు సైనైడ్లు వేసుకునేవాళ్ళు. అంటే ముస్లింలు పొరపాటున ఎప్పుడైనా కూడా తమ వద్దకు వస్తున్నారు అని తెలిస్తే చాలు వాళ్ళు ఆ సైనైడ్ తిని ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. స్వాతంత్రం అయితే మనకి వచ్చింది, కానీ అంతకు ముందు జరగనటువంటి ఎన్నో అకృత్యాలు ఈ పార్టీషన్ టైంలో జరిగాయి. ఎంతోమంది మహిళలు అత్యాచారం, వికృతీకరణ, అదేవిధంగా హింసలకు గురయ్యారు మహిళలు. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. చరిత్ర జరిగిన కొన్ని సత్యాలు మాత్రమే ఇవి. ఈ వీడియో మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. వీడియో నచ్చితే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసేదానికి ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి నేను పర్ఫెక్ట్గా మీకు చెప్తున్నానని అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. అలా నేను చెప్పింది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని మీకు అనిపిస్తే మీ వాట్సాప్ స్టేటస్లో కానివ్వండి, ఎక్కడైనా సోషల్ మీడియాలో కానివ్వండి, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసేదానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.